హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ శ్రీ మేఘనా స్టూడియో రవీందర్ గారి మిద్దె తోట చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. వారికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉండడం జరిగింది, కానీ ఎడిటింగ్ వరకు ఉండడం వల్ల ఎక్కువ తీయలేకపోతున్నాడు. ఈ మధ్యలో మన ఛానల్లో మీకు కూడా అందరికీ చూపించడానికి నేను వీడియో తీసడానికి వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మిద్దె తోట వీడియోను చూపిస్తా. మా ఊరిలో ఆటో స్టాండ్ దగ్గర రవీందర్ గారి శ్రీ మేఘనా స్టూడియో ఇదే. చూడండి ఫ్రెండ్స్. హాయ్ రవి. హాయ్. ఎడిటింగ్ చేస్తున్నావా? అవును. రమణ నమస్తే. నమస్తే. ఎటు వస్తారుగా? ఎరువుకి వస్తున్నా. చెట్టు పెట్టడానికా? అవును. ఈ మేక ఎరువు, గొర్రె ఎరువుతోటి సేంద్రియ ఎరువు చెట్లకు మంచిదా? అవునవును. అందుకోసమేనా? ఓకే ఓకే. మా ఫ్రెండ్ వాళ్ళది అయితే అడిగిర్రా? అడిగాను. ఇప్పుడు ఈ ఆవు పేడ, గేదె పేడ కంటే ఇది ఎక్కువ మంచిగా ఉంటుందా? చాలా బెటర్. నాకు తెలియదు, నేను యూట్యూబ్లో చూసిన. ఇక వాళ్ళే చూసి నేను కూడా ఫాలో అయిపోయాను. మా ఫ్రెండ్స్ కూడా అడిగితే ఎవరైనా కానీ ఇది వాడండి, ఇది మంచిగా ఉంటే. లోపలిది మాగింది తీయాలి. మాగింది మంచిదా? పచ్చి వేసినాం అనుకో చెదలు వస్తుంది, దానివల్ల చెట్టుకు ప్రమాదం. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ తన మిద్దె తోట కోసం ఆ ఎరువు తీసుకెళ్తున్నాడు. చూడండి. మా ఫ్రెండు ఫెర్టిలైజర్ మందులు వాడకుండా సేంద్రియ ఎరువు వాడుతున్నాడు. చూడండి, లోకల్లో విలేజ్లో దొరికే గొర్రె ఎరువు. బాగా అలసిపోయినట్టున్నారు. చూసిరా మా తోట ఎట్లున్నదో. ఇప్పుడే టమాటకాయలు చిన్న చిన్న కాస్తున్నాయి. రవి గారు, ఇప్పుడు ఈ గొర్రె ఎరువుతో పాటు ఇంకెన్ని ఏమేమి కలుపుతారు? ఏమున్నది? మట్టి. మట్టి, ఎర్రమట్టి అండి? అవును, ఎర్రమట్టి. ఎర్రమట్టి ఎరువు. అది ఎట్లా తెప్పించుకున్నారు మట్టి? మేము ట్రాక్టర్తో తెప్పించుకున్నాం. ట్రాక్టర్తో తెప్పించి నిల్వ ఉంచుకుంటారా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ మిద్దె తోట కోసం
గొర్రెలు తెచ్చుకోవడం జరిగింది. చూడండి ఇంకా ఇందులో ఏమేమి కలుపుతాడో ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎర్రమట్టి తవ్వుతున్నాడు మా ఫ్రెండ్. ఎర్రమట్టి మొక్కలు ఎదగడానికి దోహదపడుతుంది మంచిగా. చెట్లు పెంచడానికి ఎర్రమట్టికే మంచిది. ఎర్రమట్టి ముందే స్టాక్ తెచ్చి పెట్టుకొని ఉంచుకుంటాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు విత్తనాలు వేసుకోవడానికి ఈజీగా. ఎంత మిద్దెతో అయినప్పటికీ ఎంతో కొంత కష్టపడాలి. ఇది చిన్నపాటి వ్యవసాయము. ఆకుకూరలు, కొత్తిమీర, టమాటా ఇట్లాంటివి విత్తనాలు వేసుకున్నప్పుడల్లా ఒక 4-5 టబ్బులు వేసుకోవాలి. అవి వేసుకున్న నెల రోజుల లోపల మళ్ళీ ఒక 4-5 టబ్బులు వేసుకోవాలి. ఇట్లా ప్రతిసారి 4-5 వేసుకుంటూనే ఉండాలి. ఇవి కాసి అయిపోయేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ వేసుకున్నవి కాసడానికి వస్తాయి. ఈ విధంగా ప్రతిసారి మనకు ఎప్పటికీ కాస్తూనే ఉంటాయి. ఇక వంకాయ చెట్లు అయితే అవి ఒకసారి వేసిందంటే చాలా రోజులు వస్తాయి. అవి అయిపోయే ముందు మళ్ళీ వేసుకోవాలి. ఈ విధంగా అన్ని రకాల విత్తనాలు కూడా యథావిధిగా చేసుకోవాలి. ఎరువు తీసుకొచ్చిండు, దాని తర్వాత ఎర్రమట్టి తీసుకొచ్చి పోతాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, రైతులు ఎంత కష్టపడతారు అనేది ఈ వీడియోలో చూడొచ్చు. ఒక చెట్లు పెంచడానికి మిద్దె తోట కోసమే మా ఫ్రెండ్ ఇంత కష్టపడతాడు. నేను దీనికి డ్రిల్ మిషన్ తెస్తా. ఓకే ఉన్నది. ఓకే డ్రిల్ మిషన్ కరెంట్ చేస్తాను. ఓకే డ్రిల్ వేసి ఓకే మనం ఈ రెండు మిక్స్ చేసుకుంటాం. ఓకే. ఈరోజు అయితే కాకర విత్తనం నాటుకుని జరిగిందండి. ఇంకో డ్రబ్బు ఖాళీ ఉంది, దాంట్లో వేరే సీడ్ చేయాలి. ఈ విధంగానే ప్రతిదీ విత్తుకుంటారా మీరు? విత్తనాలు అన్నీ ఈ విధంగా మట్టి ఎరువు అంటే గొర్రెది, పశువులది గొర్రెది ఎరువు. కోకోపీట్ వాడాలి, కానీ మాకు కోకోపీట్ లేదు. కోకోపీట్ అయిపోయింది. అది వేయాలని ప్రత్యేకంగా ఏం లేదు, ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఈ 3 మిశ్రమాలతో ప్రతిసారి మీరు చెట్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే అండి. హాయ్ ఫ్రెండ్స్, మా టమాటా చెట్లు చూడండి, కాయలు ఎట్లా కాసిన మీకు చూపెడతాను. ఇది స్టార్టింగ్ పెట్టుకున్నదండి మేము నర్సరీ. మీ మిద్దె తోటను మొత్తం చూపిస్తారు? చూపెడతాను. ఏమేమి పెట్టుకున్నా, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఎట్లా అనేది చూపెడతా. స్టార్టింగ్ నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నదండి. నేను కూడా పెట్టినవి మేము చూసినప్పుడు ఆ పెట్టిన కానీ ఇప్పటి వరకు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయలేదు, చూపెట్టలేదు. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అవుతుంది చేస్తలేను. మా ఫ్రెండే, ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నది. మీ వచ్చి తీద్దాంపా మీ ఒకసారి ఎట్లున్నా మీతో అన్నాడు. దాని కొరకే చూస్తున్నాం. చూడండి సీని గారు, సీని గారు చూడండి మా టమాటా కాయలు ఎట్లా ఉన్నాయో, ఎంత రెడ్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల కింద పెట్టిన చెట్టు అండి? ఇది ఎన్ని రోజులు అంటే 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. ఇవి కొంచెం చిన్న ఉన్నాయి. సీని గారు బాగా పెద్దగా లేదు, ఎందుకంటే స్టార్టింగ్ కాయ లాగుండే నారు అనుకోవడం జరిగింది. చూడండి, అప్పుడు అవి అయిపోగానే ఇంకో మళ్ళీ టమాటా నారు ఇవి పెట్టుకుంటారు మళ్ళీ టబ్బులలో. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండు శ్రీ మేఘనా స్టూడియో రవీందర్ వాళ్ళ మిద్దె తోట ఇది. చూడండి, తన ఇంటి పైన మిద్దె తోట పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన కూరగాయలన్నీ కొన్ని పెంచుకోవడం జరుగుతుంది. చూడండి, డబ్బులు ఎన్నో సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనలేమని ఫెర్టిలైజర్ మందులు వాడకుండా ఓన్లీ సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ పల్లెటూరులో దొరికే ఎరువులతోటి కోకోపీటు ఈ విధంగా వాడుకుంటూ తను మిద్దె పైన కూరగాయల చెట్లు పెంచడం జరుగుతుంది, కూరగాయలు పండించడం జరుగుతుంది. చూడండి, తన మిద్దె తోటను చూపిస్తా. చూడండి, టమాటా చెట్లు చూడండి ఏ విధంగా కాయలు కాచినాయో, గుత్తులుగా కాయడం జరిగింది. చూడండి, పాలకూర, టమాటా చెట్లు, కొత్తిమీర, తోటకూర,
వంకాయ చెట్లు, వంకాయలు చూడండి ఫ్రెండ్స్, గుత్తులు గుత్తులుగా ఏ విధంగా కాసినాయో. ఫెర్టిలైజర్ మందులు వాడకుండా, ఫెర్టిలైజర్ మందులు ఎక్కువయ్యి చాలా అనారోగ్యాల పాలవుతున్నారు అందరూ. ఆ విధంగా కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో కొంత మనకు వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా కృత్రిమ ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పశువుల పేడతోటి తను ఈ తోట పండిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, వంకాయ చెట్లు చూడండి, వంకాయలు కాచినాయి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ వంకాయ చెట్లు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ తన మిద్దె తోట కోసం ఖరాబ్ అయిన కూలర్లను కూడా వాడుకోవడం జరుగుతుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా, ఈ విధంగానే తన ఆలోచన విధానంతో ఖరాబ్ అయిన కూలర్ని కూడా ఈ విధంగా మిద్దె తోట పైన చెట్టు పెట్టడానికి వాడుతున్నాడు. ఖరాబ్ అయిన కూలరు, ప్లాస్టిక్ బకెట్ ఖరాబ్ అయింది, నూనె ఆయిల్ డబ్బాలు, ఖరాబ్ అయిన నూనె డబ్బా, ఇవన్నీ తను మిద్దె తోట కోసం చెట్లు పెంచడం కోసం వాడుతున్నాడు. చూడండి, చూడండి ఖరాబ్ అయిన ఆయిల్, నూనె డబ్బాలు. చూడండి ఫ్రెండ్స్, మనసు ఉంటే మార్గం ఉంటుందనే సూత్రాన్ని మా ఫ్రెండ్ నిరూపించింది. చూడండి, ఫ్రెండ్స్ చూశారు కదా రవి వాళ్ళ మిద్దె తోట. మనము డబ్బులు ఎన్నైనా సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని సంపాదించలేము అనే సూత్రంతో రవి ఈ మిద్దె తోటను పెట్టుకోవడం జరిగింది. దీనివల్ల అంటే డబ్బులు సంపాదించకపోయినప్పటికి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లోకి కావాల్సిన కూరగాయలన్నీ మిద్దె పైన పండించుకోవచ్చు. ఈ వీడియోని చూసిన వాళ్ళు, ఇష్టం ఉండే కొంచెం నచ్చిన వాళ్ళు ఈ విధంగా ఇన్ని అంటే రవి పెట్టిన చెట్లు పెట్టకపోయినప్పటికి కూడా కొన్ని పెట్టుకొని వారి ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొంచెం ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా, ఆ సూత్రంని మనము పాటించినట్టుగా మీ ఆరోగ్యాన్ని ఎంతో కొంత, రవి పెట్టిన చెట్లు మనం పెట్టలేకపోవచ్చు, ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది, దిగుబడి రాదు. కానీ మన ఆరోగ్యం ఎంతో కొంత వీలైనంతలో, ఈ రోజులలో అన్నీ మందు తినలే, ఏ వస్తువు చూసుకున్నా కలితే. కాబట్టి మనం మిద్దె పైన ఈ విధంగా పెట్టుకొని, ఎవరికైనా ఈ రోజులల్లో బిల్డింగు ఎవరికైనా ఉన్నది, ఎవరి మిద్దె పైన వాళ్ళు ఎంతో కొంత ఈ విధంగా చెట్లు పెట్టుకుని, ఆకుకూరలు అయితే వండియడానికి పెద్దగా కష్టమే ఉండదు. ఆకుకూరలు ఈజీగా వండుతాయి. ఆకుకూరలే కానీ టమాటా అయినా ఈజీగా వండుతాయి, దానికి పెద్ద మందులు కూడా అవసరం లేదు. కొంచెం ఇంటి దగ్గరలో ఉన్న ఎరువు తీసుకొచ్చి వేస్తే సరిపోద్ది. ఈ విధంగా మీ మిద్దె తోట పైన చెట్లు పెట్టుకొని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నేను కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు సంప్రదించండి శ్రీ మేఘన స్టూడియో గ్రాఫిక్స్.